ఇది ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో తెలుసు. ఈ ఫోన్ లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. రివ్యూ నేను చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నా. సో ఎక్కువ ల్యాక్ చేయకుండా అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, దీని ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ అసలు నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చింది దీని బాక్స్. ఈ బడ్జెట్ లో ఏ ఫోన్ లో ఏ బాక్స్ లో నేను ఇన్ని కంటెంట్స్ చూడలేదు. వీళ్ళు బాక్స్ లో ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు. లోపల ఫోన్ తో పాటు ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా తీసుకొచ్చారు. దీన్ని మన ఫోన్ కి అతికించడం కోసం ఒక మ్యాగ్నెటిక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండు మీరు ఈ ఫోన్ కొన్నట్లయితే మీకు ఈ రెండు యాక్సెసరీస్ ఫ్రీగా వస్తాయి. సింపుల్ గా మీరు స్పీకర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి బ్లూటూత్ లో పేర్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. అండ్ ఫోన్ కి కేస్ పెట్టేసి ఈ బ్లూటూత్ స్పీకర్ ని డైరెక్ట్ గా కేస్ కి అతికిచ్చేయచ్చు. సో మీరు అలా కూడా సాంగ్స్ పెట్టుకుని వినొచ్చు. సో బ్లూటూత్ స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్ కి బానే ఉంది. ఇది ఫ్రీగా ఇచ్చిందే కాబట్టి సౌండ్ క్వాలిటీ బానే ఉంది. మరి అంత లౌడ్ లేదు, కానీ సింగిల్ గా ఉన్నప్పుడు కానీ ఏదైనా చిన్న రూమ్ లో సౌండ్ క్వాలిటీ మోర్ దెన్ ఎనఫ్. అండ్ స్పీకర్ క్వాలిటీ బాగుంది అండ్ కేస్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఈ రెండు వీళ్ళ బడ్జెట్ లో తీసుకురావడం చాలా మంచి విషయం. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ లుక్స్ దగ్గరకు వచ్చేస్తే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ ని కాపీ కొట్టేశారు. ఆ కలర్ గానీ, ఆ కెమెరా మాడ్యూల్ గానీ అంతవరకు అనుకుంటారు చాలా మంది. బట్ బటన్స్ కూడా వీళ్ళు కాపీ కొట్టారు. సైడ్ యాక్షన్ బటన్ గానీ, ఇటు సైడ్ కెమెరా కంట్రోల్ బటన్ గానీ, ఇది యాక్చువల్గా కెమెరా కంట్రోల్ బటన్ కాదు, దీని పర్పస్ వేరే ఉంది, మళ్ళీ చెప్తా. బట్ బటన్స్ గానీ, అలైన్మెంట్ గానీ, ఫోన్ చూడడానికి కూడా సేమ్ అదే కలర్ లో కనిపిస్తుంటుంది. ఈవెన్ లోపల కూడా వీళ్ళు వాల్ పేపర్ దగ్గర నుంచి కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినా మీకు అంతా కూడా iOS థీమ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఐఫోన్ ని ఎన్ని రకాలుగా కాపీ కొట్టాలో అన్ని రకాలుగా కాపీ కొట్టేశారు. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది ఆరెంజ్ కలర్. ఫస్ట్లీ ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ ఇక్కడ ఉన్న యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే. ఇది కొత్తగా తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేలో ఎవరు ఇలాంటి ట్రై చేయలేదు. అఫ్ కోర్స్ లావా అగ్ని 3లో అనుకుంటా ఒక డిస్ప్లేనే తీసుకొచ్చారు, డైరెక్ట్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఈవెన్ నథింగ్ కూడా గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని, గ్లిఫ్ బార్ అని ఇట్లాంటివి తీసుకొస్తా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ లైటింగ్ అనుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేలో మ్యాట్రిక్స్ స్టూడియో అని ఉంటుంది. దానిలోకి వెళ్తే అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫ్లిప్ టు ఫ్లాష్, షేక్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మ్యాట్రిక్స్ డిస్ప్లేలో ఏం కనిపించాలనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ టైం కావాలా, ఛార్జింగ్ పర్సంటేజ్ కావాలా. అండ్ కింద మీకు కొన్ని యానిమల్స్ ఉంటాయి. కీకీ, వూఫుల్, సింబా, లూలు అని కొన్ని యానిమల్స్ ఉంటాయి. అవి గ్రీటింగ్స్, నాప్, చేసింగ్ బాల్స్, ఇట్లా ఒక 2-3 యాక్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ని జస్ట్ ఇలా ఫ్లిప్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదొకటే కాదు, కింద మీకు మై స్టైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లస్ క్లిక్ చేసి మీరు కస్టమ్గా ఒక టెక్స్ట్ రాసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ అఖిల్ అని టైప్ చేస్తున్నా. సేవ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇలా ఫ్లిప్ చేసి పెడితే ఇక్కడ బ్యాక్ సైడ్ అఖిల్ అని కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ మీరు హ్యాండ్ పెయింటెడ్ డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. లైక్ నేను 1 2 3 అని రాస్తున్నా. ఈ 1 2 3 సేవ్ చేస్తే మీకు ఫోన్ ఫ్లిప్ చేసినప్పుడు అక్కడ 1 2 3 అని డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు నచ్చింది ఏదైనా డ్రాయింగ్ కానీ, ఎవరైనా పేర్లు కానీ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే మ్యాట్రిక్స్ మినీ ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే మీకు ఒక 2 గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. డాట్ డాష్, స్టార్ బ్లాస్ట్ అని. డాట్ డాష్ లోకి వెళ్తే అది జస్ట్ మీకు ఒక డైనోసార్ గేమ్ ఉంటుంది కదా, నెట్ పోయినప్పుడు సేమ్ ఆ డైనోసార్ గేమ్ లాంటిదే. జంప్ చేస్తూ ఉండాలి. జంప్ చేయడానికి మీరు వాల్యూమ్ బటన్ యూజ్ చేయొచ్చు. వాల్యూమ్ అప్ బటన్ ఇది నొక్కితే ఆ క్యారెక్టర్ జంప్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా కాసేపు బోర్ కొడుతున్నప్పుడు ఆడుకోవచ్చు. ఈవెన్ స్టార్ బ్లాస్ట్ గేమ్ కూడా ఇచ్చారు. ఇది మీ ఫోన్ ని అటు ఇటు టిల్ట్ చేస్తూ ఉంటే రాకెట్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. అండ్ ఫైర్ చేయాలనుకుంటే వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఫైర్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఒక 2 చిన్న గేమ్స్ తీసుకొచ్చారు, ఎంటర్టైన్మెంట్ గేమ్స్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోనే లైట్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ ఆఫ్ గేమ్స్ అంటే మీరు ఏదైనా గేమ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్ వెలిగేటట్టుగా మీరు కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకుంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇలా బ్యాక్ సైడ్ లైట్ గ్లో అవుతూ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్స్ కి, కాల్స్ కి, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా మీకు నచ్చినట్టు ఈ బ్యాక్ సైడ్ లైటింగ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని తీసుకొచ్చారు. మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే బానే ఉంది. బట్ ఇది అంత యూజబుల్ అంటే నాకైతే అంత అనిపించలా. మీరు ఫోన్ కొన్న ఒక 2-3 రోజుల వరకు దీన్ని యూజ్ చేస్తారు. తర్వాత ఇది ఉందన్న విషయం కూడా మర్చిపోతారు. సో దీని కోసంగా ఈ ఫోన్ కొనొద్దు. ఈ ఫోన్ కొంటే ఇది ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి. సో మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే బాగానే తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బట్ ఫ్రేమ్ మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొచ్చారు, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇది వెయిట్ అంత లావు కనిపించట్లా, బట్ వెయిట్ ఇది 204 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఐపీ రేటింగ్ వీళ్ళు ఇక్కడ ఐపీ రేటింగ్ కాంప్రమైజ్ చేశారు. ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. సో వాటర్ లో పెట్టడం ఇట్లాంటి పనులు చేయొద్దు, వాటర్ రెసిస్టెంట్ కాదు ఈ ఫోన్. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఒక 1 ట్యాప్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బటన్ ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో 1 ట్యాప్ బటన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సేమ్ మనకి ఐఫోన్ లో ఎట్లయితే యాక్షన్ బటన్ ఉంటుందో అలాగే కనిపిస్తుంది. యానిమేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మ్యూట్, కెమెరా, ఫ్లాష్, డు నాట్ డిస్టర్బ్, వాయిస్ రికార్డింగ్, నోట్స్,
హెల్త్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. నేనైతే సైలెంట్ పెట్టుకున్నాను, అది యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఫోన్ సైలెంట్ లోకి వెళ్ళిపోద్ది. అండ్ రైట్ సైడ్ కెమెరా కంట్రోల్ బటన్ లాగా ఒకటి తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా కెమెరా కంట్రోల్ బటన్ కాదు, ఇది ఒక హెల్త్ మానిటరింగ్ సెన్సార్. ఈ ఫోన్ లో మై హెల్త్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు. హార్ట్ బీట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫింగర్ పెట్టమని అడుగుద్ది. ఫింగర్ పెట్టిన తర్వాత ఒక 30 seconds టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి మీకు రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇదంతా యాక్యురేట్ గా ఉండదు, కానీ జస్ట్ ఊరికే ఇచ్చుంటారు. దీన్ని నమ్ముకొని మాత్రం మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు, ఇవంతా యాక్యురేట్ గా పనిచేయవు. బట్ ఏవో ఇచ్చారు, ఆ ప్రైస్ లో వేరే ఏ ఫోన్స్ లో ఇవని చాలా ఫీచర్స్ దీనిలో తీసుకొచ్చారు. అంతవరకు బాగానే అనిపించింది. కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 144 Hz అనేది ఓన్లీ లిమిటెడ్ యాప్స్ లో కనిపిస్తుంది, లైక్ ఫేస్బుక్, ఫైల్స్, ఫోన్, మెసేజెస్, సెట్టింగ్స్ అంతవరకే కనిపిస్తుంది. సో ఈ యాప్స్ లో 144 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినా కూడా అంత యూజ్ లేదు. సో ఈ ఫోన్ ని 144 Hz అనుకోవద్దు, దీనిలో మాక్సిమం రిఫ్రెష్ రేట్ 120 Hz అనుకోండి. సో డిస్ప్లేలో మీరు మూవీస్ కానీ గేమ్స్ కానీ ఆడుతున్నప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మెయిన్గా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లో కలర్ స్టైల్లో బ్రైట్ కలర్ పెట్టుకోండి, అప్పుడు మీకు కొంచెం వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తుంటాయి. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది ఈవెన్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో అన్ని ఉన్నాయి, డిస్ప్లే చాలా బ్రైట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంది. డిస్ప్లేలో అంత మేజర్ కంప్లైంట్స్ అయితే నేనే నోటీస్ చేయలేదు. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1600 nits అని చెప్తున్నారు. కొంచెం మోడరేట్ సన్లైట్ లో ఈవినింగ్ టైమ్స్ లో కానీ మార్నింగ్ టైమ్స్ లో కానీ డిస్ప్లే విజిబిలిటీ అయితే బాగానే ఉంది. ఈవెన్ సౌండ్ కూడా దీనిలో JBL స్పీకర్స్ తీసుకొచ్చారు, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. JBL స్పీకర్స్ అంటే నేను ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఆ లెవెల్లో లేదు, కానీ సౌండ్ క్వాలిటీ బాగుంది. లౌడ్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ స్టీరియో సెపరేషన్ కూడా ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. కింద నుంచి ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, పై నుంచి చాలా తక్కువ వస్తుంది. సో స్టీరియో సెపరేషన్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 30 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవాలంటే నేను చెప్పా కదా, ఈ కేస్ పెట్టుకోవాలి. ఈ కేస్ పెట్టుకొని మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్లోనే 90 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 100% అరౌండ్ 45 minutes టైం పట్టింది. అలా కాదన్నా ఒక 50 minutes లోపే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను టెస్ట్ చేసినప్పుడు డే టు టైం చేంజ్ చేశాను అనమాట. మామూలుగా మధ్యాహ్నం అట్లా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ పక్క రోజు దాకా వెళ్ళదు ఒక్కోసారి బ్యాటరీ టెస్ట్. అలా చేసేటప్పుడు రాత్రి 12 దాటగానే డిజిటల్ వెల్బీయింగ్ అంతా రీసెట్ అయిపోద్ది. సో ఎందుకు కావాలని చెప్పేసి నేను బ్యాటరీ టెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడల్లా టైం 12 AM అని పెట్టేస్తా, డేట్ మార్చి 12 AM అని పెట్టేస్తా. సో నాకు కంప్లీట్గా ఒక 24 hours కంప్లీట్ టైం దొరకద్దు అనేసి నేను ప్రతి ఫోన్కి అలాగే చేస్తా, 12 AM అని టైం సెట్ చేస్తా. బట్ దీనిలో అలా 12 AM టైం సెట్ చేయగానే అసలు డిజిటల్ వెల్బీయింగ్ ఏది పనిచేయాలి. నేను చాలా టాస్క్లు రన్ చేశాను, ప్రైమ్ చూశాను, యూట్యూబ్ చూశాను, గేమ్స్ ఆడాను, ఏం చేసినా కూడా డిజిటల్ వెల్బీయింగ్లో 0 minutes అని చూపిస్తూ ఉంది. ఈవెన్ బ్యాటరీ సెక్షన్లో కూడా బ్యాటరీ యూసేజ్ స్క్రీన్ ఆన్ టైం కూడా 0 minutes చూపిస్తూ ఉంది. సో నేనైతే నోట్ చేసుకున్నా, ఇక్కడ స్క్రీన్ మీద బ్యాటరీ స్టాట్స్ వేస్తాను, ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏ టాస్క్లు ఎంతెంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ కన్స్యూమ్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నాకు అరౌండ్ 8 hours స్క్రీన్ టైం వచ్చింది, ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. సో బ్యాటరీ కూడా బాగానే వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ మధ్య చాలా ఫోన్స్లో ఇదే ప్రాసెసర్ చూస్తున్నాం. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ కూడా అరౌండ్ 1 million దాకా స్కోర్ చేస్తుంది. డీసెంట్ ప్రాసెసర్ ఇది, అంత గేమింగ్ ప్రాసెసర్ కూడా కాదు. జనరల్ యూసేజ్కి క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తే మాత్రం ఎక్కడ అంత ఇబ్బంది అనిపించదు. కానీ ఈ ఫోన్లో నేను కొంచెం ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మెయిన్గా కెమెరాస్ ఫొటోస్ తీస్తున్నప్పుడు కానీ పోర్ట్రేట్ షాట్స్ లో ఫోకల్ లెన్స్ స్విచ్ అవుతున్నప్పుడు కానీ ల్యాగ్స్ ఎక్కువ నోటీస్ చేస్తాను. కొంచెం UI ల్యాగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫోన్ జనరల్ గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ UI ల్యాగ్స్ నోటీస్ చేస్తాను, అక్కడక్కడ స్ట్రక్ అవుతున్నట్టు అనిపించింది. సో ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది. ఈవెన్ దీనిలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. దీనిలో BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. 120 FPS ఆప్షన్ ఇంకా తీసుకురాలేదు. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా అన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి, లైక్ వాయిస్ చేంజర్, బైపాస్ ఛార్జింగ్, ఇట్లాంటి చిన్న చిన్న గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి తప్పించి మరి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది అసలు గేమింగ్ ఫోన్ కాదు కాబట్టి గేమ్స్ ఇది డీసెంట్ గా హ్యాండిల్ చేస్తుంది. నేను కంటిన్యూస్ గా ఒక 1 hour BGM ఆడిన తర్వాత నాకైతే లిటిల్ బిట్ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేశాను, అక్కడక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతా ఉన్నాయి. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, ఆ ప్రైస్ కి డీసెంట్ గేమింగ్. అప్పుడప్పుడు క్యాజువల్ గా వీకెండ్స్ అట్లా గేమ్స్ ఆడతా అనుకుంటే ఇబ్బంది లేదు, పనిగానే ఇచ్చేస్తుంది. అండ్ ఈవెన్ టెంపరేచర్స్ కూడా నేను ఒక 1 hour కంటిన్యూస్ గా గేమ్ ఆడిన తర్వాత అరౌండ్ 40 to 41 degrees వరకు టెంపరేచర్ నోటీస్ చేశాను. సో ఫోన్ అయితే మరీ అంత హీట్ అవ్వట్లేదు, గేమింగ్ కూడా మరీ అంత ఎక్సలెంట్ గా కూడా లేదు. డీసెంట్ గేమింగ్, వీకెండ్స్ అట్లా ఆడుకుంటా అనుకుంటే ఇబ్బంది లేదు, పనిగానే ఇచ్చేస్తుంది. ఈవెన్ వీళ్ళు ర్యామ్ కాన్ఫిగరేషన్ లో కూడా వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. దీనిలో LPDDR5 ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ జనరేషన్స్ అనమాట. సో వీటి వల్ల కూడా పర్ఫార్మెన్స్ లో కొంచెం డ్రాప్ నోటీస్ చేయొచ్చు. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 megapixel మెయిన్ కెమెరా,
సోనీ IMX 766 సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఫస్ట్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. మీకు డే టైంలో ఫొటోస్ చాలా యావరేజ్ వస్తుంటాయి, నైట్ టైం అయితే చెప్పక్కర్లేదు, ఇది అసలు పక్కన పెట్టేసేయండి. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో అండ్ 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు, అండ్ 1x 1.5x 2x 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా మీకు చూడడానికి జూమ్ అవుట్ లో నార్మల్ గా ఫొటోస్ చూడడానికి బాగానే కనిపిస్తుంటాయి, బట్ మీరు జూమ్ చేస్తే మాత్రం మీకు డీటెయిల్స్ ఉండవు, ఫేస్ అంతా చాలా స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది, ఫేస్ మీద ఎక్కడ డీటెయిల్స్ కనిపించవు. బట్ మీరు జూమ్ చేయను నార్మల్ గా ఫోటో చూస్తా అనుకుంటే మాత్రం ఫోటో బాగానే తీసుకుంటుంది. యాక్చువల్గా ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో దారుణంగా వస్తుంటాయి, బట్ దీనిలో చాలా వరకు ఆప్టిమైజ్ చేశారు, బాగా ఇంప్రూవ్ చేశారు, కానీ మీకు డీటెయిల్స్ దగ్గర ఇంకా మిస్ అవుతూ ఉంటుంది. ఈవెన్ నైట్ టైం కూడా లో లైట్ కండిషన్స్ లో కూడా మీకు ఫోటోస్ కొంచెం బ్రైట్ గానే వస్తున్నాయి, అన్ని చూడడానికి బాగానే కనిపిస్తాయి. కానీ లో లైటింగ్ లో మీరు ఫోటోస్ జూమ్ చేస్తే మాత్రం టూ సాఫ్ట్ ఉంటాయి, మరీ సాఫ్ట్ కనిపిస్తూ ఉంటాయి, స్మూత్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీనిలో కొన్ని బగ్స్ కూడా నోటీస్ చేశాను. పోర్ట్రేట్ షాట్స్ 2x లో చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ప్రాసెసింగ్ చేయట్లా, హాఫ్ ప్రాసెస్డ్ ఫోటోస్ బయటకు వస్తున్నాయి. సో ఇట్లా చిన్న గ్లిచెస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డే టైమ్ లో కూడా వీడియో క్వాలిటీ నాకు అంత సూపర్ గా అనిపించలేదు, మరి ఓవర్ షార్ప్ చేసినట్టు అనిపించింది, బట్ స్టెబిలైజేషన్ ఓకే, కానీ వీడియో క్వాలిటీ నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. అండ్ 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మరీ దారుణంగా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ అయితే అసలు ఈ ప్రైస్ లో ఏ ఫోన్ లో ఇంత దారుణంగా రాదు, ఎడ్జ్ డిటెక్షన్ అసలు ఎట్టెట్టు వెళ్ళిపోతుంది. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా ఒకసారి బ్రైట్ అవుతుంది, ఒకసారి డిమ్ అవుతుంది, సో ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఈవెన్ నైట్ టైం లో లైటింగ్ కండిషన్ లో కూడా 4K వీడియో క్వాలిటీ చాలా నాయిస్ వస్తూ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో అంతా నాయిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. వీడియో క్వాలిటీ అంత సూపర్ గా ఏం లేదు, చాలా యావరేజ్ గా ఉంది. ఈవెన్ బొకే వీడియో అయితే చాలా స్మూత్ గా కనిపిస్తుంది, అసలు ఎక్కడ డీటెయిల్స్ అనేవి లేవు. సో వీడియోస్ అయితే వెరీ యావరేజ్, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ సేమ్, మీకు ఎక్కడ డీటెయిల్స్ లేవు, మీకు సెల్ఫీస్ ఇంకా మొహానికి దగ్గరగా ఉంటాయి, అయినా కూడా అసలు డీటెయిల్సే లేవు, ఫేస్ చాలా స్మూత్ గా కనిపిస్తూ ఉంది. కాకపోతే కలర్స్ బాగున్నాయి, ఈవెన్ నైట్ టైం కూడా అంతే, కలర్స్ బాగున్నాయి, బ్రైట్ గా తీసుకుంటుంది ఫొటోస్, చూడడానికి బాగానే ఉంది, కానీ డీటెయిల్స్ ఉండవు, డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ ఓకే, అంత సూపర్ గా ఏం లేదు, కానీ ఓకే పనిగానే ఇచ్చేస్తుంది, వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బట్ 1080p 30 FPS లో బొకే వీడియో మాత్రం టూ షార్ప్ ఉంది, చాలా షార్ప్ గా వస్తున్నాయి వీడియోస్, అంత బాగా అనిపించలేదు. ఈవెన్ నైట్ టైం లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా ఎక్కువ నాయిస్ తీసుకుంటుంది, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా వైలెట్ కలర్ లో చుక్కలుగా కనిపిస్తూ ఉంది, వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాక్ కెమెరా ఫొటోస్, మీకు ఫొటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు. పని కానిచ్చే కెమెరాస్ ఉన్నాయా అంటే ఎస్, పని కానిస్తాయి, కెమెరాస్ పని కానిస్తాయి, బట్ మంచి క్వాలిటీ ఫొటోస్, క్వాలిటీ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. అండ్ ఇది Android 16 తో వస్తుంది, 3 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది XOS తో వస్తుంది, ప్రీ ఇన్స్టాల్ గా బ్లోట్వేర్ కొంచెం ఎక్కువ ఇచ్చారు, ఇవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది, దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది. అండ్ దీనిలో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, వీళ్ళ కస్టమ్ డైలర్ ఇచ్చారు. అండ్ కాల్ క్వాలిటీలో కానీ నెట్వర్క్ లో కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది 2 మోడల్స్ లో తీసుకొచ్చారు. 8GB RAM 128GB మోడల్ 31,999 లాంచ్ చేస్తారు, 8GB RAM 256GB మోడల్ 34,999 లాంచ్ చేస్తారు. ప్రస్తుతానికి దీని మీద 4,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. సో కార్డ్ ఆఫర్స్ కలుపుకొని బేస్ మోడల్ 27,999 28,000 రూపీస్కి వస్తుంది. సో 28,000 రూపీస్లో ఈ ఫోన్లో ఉన్న మేజర్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే IP రేటింగ్, ఆబ్వియస్గా IP రేటింగ్ IP64 రేటింగ్తో వస్తుంది, ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. అండ్ కెమెరాస్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఈ IP రేటింగ్ కెమెరాస్ తప్పించి ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. లైక్ డిజైన్ బాగుంది, యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే బాగుంది, ఈవెన్ డిస్ప్లే బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ ఎక్కువ గేమ్స్ ఆడను, క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటే పర్ఫార్మెన్స్ కూడా అంత ఇబ్బంది పట్టదు. ఈవెన్ బ్యాటరీ లైఫ్ బాగుంది, ఈవెన్ వీళ్ళు బాక్స్లో ఇచ్చిన స్పీకర్ ఇది కూడా బాగానే ఉంది. సో మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కెమెరాస్ ఒక్కటి పక్కన పెట్టేసి నాకు కెమెరాస్ అంత సూపర్గా ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫొటోస్ చేస్తే చూడడానికి బాగుంటే చాలు, జూమ్ చేస్తే డీటెయిల్స్ కానీ అంత ఎక్స్పెక్ట్ చేయట్లా. ఫొటోస్ కొంచెం డీసెంట్, పర్వాలే పని కానీ ఇచ్చేస్తాయి అనే కెమెరాస్ ఉన్నా చాలు. నాకు రిమైనింగ్ ఫీచర్స్ బాగుండేటట్టుగా కొంచెం స్పెషల్గా చూడడానికి బాగుండే ఒక మంచి ఫోన్ కావాలి అనుకుంటే ఆబ్వియస్గా ఈ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే. బట్ నా ఒపీనియన్ 28,000 రూపీస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. ఇది ఒక 25,000 రూపీస్ లోపు వస్తే ఇది ఇంకా చాలా మంచి ఫోన్ అవుద్ది. బట్ ఇప్పుడున్న ప్రైస్ హైక్స్కి, ఇప్పుడు పెరుగుతున్న ప్రైజులకి ఇది 25,000 రూపీస్ లోపు వస్తుందని అనుకోవటంలో, ఒకవేళ వస్తే మాత్రం ఇది ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అవుద్ది. లేదు 28,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే ఎవరికైతే కెమెరాస్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే గేమ్స్ పెద్దగా ఆడను అనుకుంటారో ఈ ఫోన్ మీరు ట్రై చేయొచ్చు. బట్ సర్వీస్ ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.